డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్. నేను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూటమి ప్రభుత్వంచే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకమైన నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త, సమాజం కోసం ఎన్నో సేవలు చేసినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాజలక్ష్మి దంపతులు గారిచే స్థాపించబడిన హితకారిణి సమాజ్కి చైర్మన్గా రెండవసారి ఎన్నుకోవడం జరిగింది. అలానే ఈ రోజున ఈ ప్రెస్ మీట్లో నా తోటి డైరెక్టర్లు, అలానే ప్రస్తుత ఈఓ గారు కూడా ఉన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే కనుక 2022 ఆగస్టులో మనకి ఎస్కేవిటీ స్కూల్ కాలేజెస్లో 7 విద్యా సంస్థలు ఉన్నప్పటికీ హితకారిణి సమాజం కింద కేవలం ఒక స్కూల్ మాత్రమే, ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దానవపేటలో ఉన్నది, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్, అది కూడా డిగ్రీ, ఇంటర్ కూడా అందులో లేదు, డిగ్రీ కాలేజ్. ఈ రెండింటికి మాత్రమే అప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జియో రావడం జరిగిందండి. అవన్నీ కూడా మీకు కాపీస్ ఇచ్చున్నాము. ఆ జియోలో కూడా ఏముంది అంటే కనుక 7 సంస్థలకు గాను ఆ 2 మాత్రమే గవర్నమెంటే చేసినాయని, తర్వాత మిగిలిన 5 సంస్థలు కూడా హితకారిణి సమాజ్లోనే మెయింటైన్ అవ్వాలి, హితకారిణి సమాజానికే సంబంధం అని చెప్పడం జరిగింది. సో అప్పుడు మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, అప్పుడు చైర్మన్ గారు మునుకుమారి గారు పనిచేసి ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు జియో వచ్చినప్పుడు. జియోకి అనుగుణంగా స్థానిక కమిషనర్లతో కానీ ఆర్డీఓలతో కానీ మాట్లాడుకొని జియోలో ఏది ఉందో దాన్ని ప్రొసీడింగ్ చేసుకొని అప్పుడు హితకారిణి సమాజ్ చైర్మన్గా మునుకుమారి గారు వాళ్ళ బెల్ట్కి ఈ జియోని బేస్ చేసుకొని పంతులు గారు ఆస్తుల్ని కాపాడుకునే బాధ్యత అప్పుడు ఉంది. మరి ఏ రకంగా మరి వాళ్ళు వదిలేశారో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా ఆ జియో వచ్చింది, కానీ దాని వెనకాల ప్రొసీడింగ్స్ కమిషనర్ గారు అండర్లో ప్రొసీడింగ్స్ జరగాలన్నది ఇంకొక ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి. ఆ ఆర్డర్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు. సో మేము రావడమే మాకు కూటమి నాయకులు మా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే పంతులు గారు ఆస్తులు కాపాడాలి, అలానే హితకారిణి సమాజ్కి పూర్వ వైభవం తేవాలన్న ఉద్దేశంతో ఆ జియో అన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని ఏం చేశారంటే, ఎప్పుడైతే జియో నెంబర్ 28 వచ్చిందో ఈ జియోని చూపించేసి బ్యాంకర్కి లెటర్ పెట్టేసేసి ఆ జాయింట్ అకౌంట్ని ప్రిన్సిపల్ అకౌంట్ కింద మార్చుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి విజయలక్ష్మి గారని ఏసీ గారు ఉన్నారు, ఆవిడ ఆ అకౌంట్ని సీజ్ చేశారు. మీరు అలా చేయకూడదు, దాంట్లో 9 లక్షలు ఇప్పుడు కూడా ఉన్నాయి, 10 లక్షల రూపాయల దాకా ఉన్నాయి, మీరు అలా చేయకూడదు, హితకారిణి సమాజం అకౌంట్ అది. ఒకవేళ మీరు కనుక జియో 28లో హాస్టల్ కూడా ఇచ్చేయాలని ఉంటే మీరు నాకు లెటర్ పెట్టండి, మేము అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఆ జియో 28లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అది ఆ అకౌంట్ని ఆపేసేసి వేరే అకౌంట్ కాలేజ్ పేరు కదా, ఇదంతా జియో 28 ప్రకారం మాకు వచ్చేసింది, ఇది ప్రెమిసెస్ ఎంటైర్ హాస్టల్ అన్నీ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు వేరే అకౌంట్ సృష్టించుకొని దాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. దాని మీద కూడా మేము లెటర్లు పెట్టామండి. ఆ బ్యాంకర్కి ఎవరైతే ఉన్నారో నిన్న చైర్మన్ గారు కూడా పిలిపించి మాట్లాడారు, ఆ బ్యాంకు మేనేజర్తో మాట్లాడారు, వాళ్ళకి లెటర్ పెట్టాం, మీరు అది అలాగా ఆపరేట్ చేయడం కుదరదు. అయినా సరే అన్అఫీషియల్గా వాళ్ళు స్టిల్ రన్నింగ్. ఆర్జేడీ గారు లెటర్ సంతకాలు పెట్టించారు, మీ వెనకాల కాగితాలు ఉంటుంది, అప్పుడున్న ఆర్జేడీ గారు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఆయన సిగ్నేచర్స్ పెట్టించారు. విద్యాశాఖ కొల్లుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా వచ్చిన మాట్లాడుతారు, ఈ ప్రాపర్టీస్ డీలింగ్ ఎవరో టేకిన్ ఓవర్ హ్యాండెడ్ ఓవర్ అనేది విద్యాశాఖకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తక్కువ, వాళ్ళకి తెలియదు. అదే ఎండోమెంట్ అనుకోండి, రోజు మాకు ఇదే పని, ల్యాండెడ్ ప్రాపర్టీస్ తీసుకోవడం, ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఎవిక్షన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జియో నెంబర్ 28 వచ్చింది కదా, ఇది గవర్నమెంట్ ఆర్డర్, దీన్ని ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇంకోటి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాపర్టీ స్కెచ్ చేయమన్నారు, కలెక్టర్ గారిని స్కెచ్ చేసి సబ్ డివిజన్ చేయమన్నారు, సబ్ డివిజన్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పచెప్పుకున్నారు, మిగతా అన్ని ఎండోమెంట్కి వస్తాయి. ఇది మాకు తెలుసు కాబట్టి మా కమిషనర్ గారు ఈ జియోని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో డైరెక్షన్స్ ఇచ్చారు. మా ఒక్కరికే కాదండి, వాళ్ళకు కూడా అడ్రస్ చేశారు, వాళ్ళకి ఆర్జేడీ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అడ్రస్ చేశారు. దీని ప్రకారమే వెళ్ళాలి. ప్రాపర్టీ ఎండోమెంట్ కాబట్టి కమిషనర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి, ఆయన ఎలా చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇచ్చారు. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేయకుండా మాదే అని చెప్పేసి ఆ స్టూడెంట్ యూనియన్స్ తోటి కొల్లీడ్ అయిపోయి ఆ స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్, ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏ రకంగా ప్రైవేట్ ఫంక్షన్స్ ఈ కాలేజీలో నిర్వహించారు, అది కూడా ఆ పుణ్య దంపతులు స్థాపించిన చోట నాన్ వెజ్ భోజనాలు పెట్టి అది అంత పరిశుద్ధమైన స్థలాన్ని
ఎలా లేదు సార్, లేరు సార్. ఈవోలు ఎవరైనా భాగవర్గం ఎవరైనా సరే కందుకూరి ఆశయాలు కాపాడాలి. కానీ దీనికి సంబంధించి కూడా మీరు మహిళల వసతి గృహం అన్నారు. రాజ్యలక్ష్మి ప్రభుత్వం మహిళా వాళ్ళు మార్చుకున్నారు సార్. మెయింటైన్ బై హితకార్య సమాజం ఎందుకు రాయలేదు? గత 11 నెలలుగా ఈవో చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు కూడా. దానికి సంబంధించి కూడా మీరు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఎప్పుడు కూడా దాని మీద ఒక ఫైండింగ్స్ ఉండేవి. ఈవో గారు సంతకం పెడితే గానీ అందులోంచి ఒక డ్రా చేయడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ జరగకూడదు. అది హితకారిణి సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. కానీ అది ఒక ప్రస్తుతం ఎస్కేవిటి ఉమెన్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు రాఘవ కుమారి గారిచే ప్రైవేట్గా ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఆవిడకి ఇష్టానుసారంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా అది మెయింటైన్ అవుతుంది. ఎందుకు మెయింటైన్ అవుతుందంటే ఉమెన్స్ హాస్టల్ మాది, జియో మాకు వచ్చింది, ఉమెన్స్ కాలేజ్ జియోలో గవర్నమెంటైజేషన్ అయిపోయింది కాబట్టి ఉమెన్స్ హాస్టల్ కూడా ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్లోనే ఉంది కాబట్టి ఆ హాస్టల్ కూడా గవర్నమెంట్ అయిపోయింది అని ఆవిడ వాదన. సరే, దానికే వాదన అయితే మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. సరే రండి, ఉమెన్స్ కాలేజ్ అన్నది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, రైట్. పిల్లలందరూ కూడా ఒక యాప్ ద్వారా ఫీజెస్ డైరెక్ట్గా గవర్నమెంట్కే కడుతున్నారు. పిల్లల ఫీజులన్నీ కూడా అకాడమిక్ ఫీజులన్నీ కూడా గవర్నమెంట్కి కట్టి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సినవి అన్నీ కూడా పిల్లలకు వస్తున్నాయి. కాలేజ్ గవర్నమెంట్ది అయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి ట్రెజరీలోకి కొడుతున్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన అకౌంట్కి కడుతున్నారు. మరి హాస్టల్ కూడా గవర్నమెంట్ది అయినప్పుడు హాస్టల్ ఫీజు కూడా గవర్నమెంట్కే కొట్టాలి కదా. ఎందుకు ఈవిడ పర్సనల్ అకౌంట్లో కొట్టించుకుంటుంది? ఎందుకు రూపాయలు డైరెక్ట్గా తీసుకుంటున్నారు? ఎందుకు ఇప్పటి వరకు అది గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళలేదు? 4 years నుంచి హాస్టల్ మెయింటెనెన్స్ కానీ హాస్టల్ అకౌంట్స్ కానీ ఒక ఈఓ గారికి ఆవిడ చెప్పలేదు, అలాగనే అది గవర్నమెంట్ ఉద్దేశంలో కూడా లేదు. నిన్న మేము వెళ్ళి అడిగినప్పుడు ఆర్డీఓ గారు రావడం జరిగింది. ఆయన వచ్చి జియో చూశారు. జియో చూసినప్పుడు ఇది హితకారిణి సమాజది కదా, ఎందుకు మీరు అప్పచెప్పలేదు అని అడిగితే ఆవిడ లీవ్లో ఉన్నారు, రేపు వస్తామని చెప్పారు. తర్వాత ఈ సార్ వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో కూడా నెలకు ఒకసారి ఆ హాస్టల్ మాకు అప్పచెప్పండి అని చెప్పి ఆవిడకి నోటీసెస్ ఇస్తూనే ఉన్నారు. ఒక్కసారి కూడా మళ్ళీ నోటీస్ అన్ని బ్యాక్ వచ్చినాయి, రిఫ్యూజ్డ్ టు టేక్. ఒక్కసారి కూడా ఆవిడ కనీసం జియో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. కందుకూరు విలేసంగం పంతులు గారు కట్టిన హాస్టల్ ఏంటి, ఆవిడ మెయింటైన్ చేయడం ఏంటి? బీయింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, బీయింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆవిడ ఎందుకు హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు? ఆవిడ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం ఏంటి? అప్పుడు పాలక మండలి ఏం చేసింది? అప్పుడు ఉన్న మునుకుమారి గారు ఏం చేశారు? ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే వీళ్ళందరూ కలిసే చేశారా, లేకపోతే ఆవిడ దృష్టిలోకే వెళ్ళలేదా ఏంటి అన్నది మాకు తెలియదు. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి లోపల అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే సార్ సీజ్ చేశారు కదా సార్, సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ప్రిన్సిపల్ గారు వస్తా అన్నారు, ఏం సమాధానం చెప్తారో తెలియదు. అలానే 70 లక్షలు లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు 2019లో 70 లక్షలు సిఎస్ఆర్ ఫండింగ్స్ తీసుకొచ్చాం. ఏదైతే శిథిలావస్థలో ఉందో స్టేడియం రోడ్లో ఉన్న ఎస్కేవిటి ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కోసం, దాని తర్వాత వచ్చిన వీళ్ళు ఆ 70 లక్షలని 1,20,00,000 కింద ఎక్స్టెండ్ చేశారు, 1,10,00,000 పెంచారు. కానీ అక్కడ పనులు ఏమీ జరగలేదు. ఆ 1,10,00,000 ఏమైనా ఎటు మళ్ళీయో తెలియదు. అలానే హాస్టల్కి అప్పుడు బాత్రూమ్ లీకేజెస్ కానీ స్లాబ్స్ కానీ హాస్టల్కి నిమిత్తం మేము ఒక 40 లక్షలు కేటాయించడం జరిగింది. అది కూడా ఒక 60 లక్షలకు పెంచారు. కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆ వీడియోస్ బయట పెడితే బాగోదు, లేడీస్ హాస్టల్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మేడం వాళ్ళు, మా లేడీ డైరెక్టర్స్ అందరూ కూడా, ఉమెన్ డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తీశారు. కనీసం లోపలికి వెళ్ళాం. అంత అధ్వానమైన మెయింటెనెన్స్. రెండో విషయం మరీ ముఖ్యంగా మాకు బాధ కలిగేది ఏంటంటే, ఎప్పుడు కూడా పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి. యాజ్ ఏ డాక్టర్గా నాకు తెలుసు, హాస్టల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. కానీ హితకారిణి యొక్క రూల్స్ బట్టి క్యాంపస్లోకి నాన్ వెజ్ అన్నదే రాకూడదు. అప్పుడు కూడా ప్రోటీన్ పెట్టాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి గుడ్లు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం శారీరకమైన
స్ట్రెంథనింగ్ ఉండాలని మనం ఎగ్స్ వరకు పర్మిట్ చేసాం. ఈ రోజు వరకు కూడా 40 సంవత్సరాలు ఎంతోమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతోమంది చైర్మన్స్ చేశారు, ఇంత చరిత్ర ఉంది, ఎంతోమంది ఈవోలు వచ్చారు. కానీ ఈ రోజుకి కూడా ఏ కాలేజ్ క్యాంపస్లో కానీ హితకారిణికి సంబంధించిన ఎక్కడా కూడా నాన్ వెజ్ అన్నదే రానివ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్ ఆధీనంలో వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు చేసుకుంటున్నారు, నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు, హాస్టల్లో నాన్ వెజ్ పెడుతున్నారు. అంటే హితకారిణి యొక్క విలువలన్నీ కూడా దిగజార్చే పనులే చేసుకుంటూ వచ్చారు. దాన్ని అడిగితే పిల్లలు అడిగారు, మేము పెడుతున్నాం. పిల్లలు అడుగుతారు, కన్విన్స్ చేసుకోవాలి. మనకున్న రూల్స్ బట్టి చెప్పాలి అంటే దానికి కూడా ఏమీ సమాధానం లేదు. ఇంకేమన్నా సార్? రావడానికి కూడా చాలా తప్పుడు పనులు చేశారు. వీలునామా, కందుకూరి గారి వీలునామాకి అమెండ్మెంట్ సజెస్ట్ చేశారు. ఒకళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళు రిటైర్ అయిపోయారు, ఒకళ్ళు ఉన్నారు. అసలు ఎవరికి అధికారం లేదు. అందులో అంత మహాత్ముడు, మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారి వీలునామాకి మనం సరిపోతామంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరిపోతారా? ఆయన వీలునామాకి అమెండ్మెంట్ చేయడానికి వీలునామా పర్పోజ్ చేసి ఈ కాలేజీ రన్ అవ్వాలని చెప్పేసి కాలేజీ నడవకపోతే స్టూడెంట్స్ లేకపోతే క్లోజ్ చేసుకోవడం కూడా అవకాశం ఇప్పించారట. వీలునామా రాశారు. కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ రన్ అవ్వకపోతే స్టూడెంట్స్కి అవసరం లేక